తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా దెబ్బతిందని ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడిగినా చెప్తారు. నేను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, అప్పట్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం సందర్భంలో వచ్చినంతటి రెసిషన్ అంతకంటే తీవ్రంగా ఇప్పుడు ఉందట. మధ్యలో కరోనా టైం ఇంపాక్ట్లో కూడా ఇంత దారుణంగా ఫేస్ చేయలేదట. ఏంటి అంటే కొనే వాళ్ళకి భయం, హైడ్రా ఇంపాక్ట్ ఇంతవరకు ఆ భయం పోగొట్టలేకపోయారు. ఇప్పటికి కూడా కొనాలంటే భయం, అమ్మేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి భయం, దాని వలన రేట్లు డౌన్ అవుతున్నటువంటి అంశం. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ స్థితి గతంలో ఏనాడు ఫేస్ చేయలేదు. 3 సార్లు జరిగినటువంటి క్రైసిస్లు, ప్రపంచవ్యాప్త సంక్షోభాల్లో కూడా ఈ స్థాయికి పోలేదు అన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులే చెప్తున్నటువంటి వాస్తవం. అయితే మళ్ళీ అయినా కూడా అమీన్పూర్ దగ్గర హైడ్రా చేసిన వ్యవహార నేపథ్యంలో పటాన్ చెరు ఇరిగేషన్ కార్యాలయం దగ్గర అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు ఆందోళన చేశారు. హైడ్రా కమిషనర్ సమస్యను పరీక్షిస్తామని హామీ ఇచ్చారు అంటూ స్థానిక ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అమీన్పూర్ చెరువు తూములు మూసేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చెరువు నీరు బయటకు వెళ్ళకపోవడంతో తమిళల్లోకి నీళ్లు వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఇందులో తప్పెవరిదనాలా? వ్యాపారస్తులు దనాలా? రియల్ ఎస్టేట్ వ్యాపారులు దనాలా? లేదంటే చెరువు దనాలా? ప్రకృతి దనాలా? ఎవరిదనాలి?